నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నేడదవోలులో అమృత్ 2.0 తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన. గోదావరి శుద్ధి జలాలు అందిస్తామన్న మంత్రి కందుల దుర్గేష్. బీసీని ప్రధానిగా చేసిన ఘనత బీజేపీది. శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు. జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలి. యువతకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపు. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులే మార్గదర్శకులు. సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. 22.75 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం. 9వ డివిజన్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటన. 2028 జనవరి నాటికి నిడదవోలు పట్టణ ప్రజానీకానికి సురక్షితమైన, నాణ్యమైన గోదావరి తాగునీటిని అందించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ, చిత్తశుద్ధితో పనిచేస్తుందని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. బుధవారం నిడదవోలులో అమృత్ 2.0 పథకం కింద 94.3 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మంచినీటి పైప్లైన్ నిర్మాణ పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ స్వయంగా ప్రొక్లైన్ ఎక్కి స్వయంగా మట్టి తొలగించి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ 2027 డిసెంబర్ 31 నాటికి ఈ ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేసి 2028 జనవరి నాటికి నిడదవోలులోని ప్రతి ఇంటికి పైప్లైన్ ద్వారా శుద్ధి చేసిన గోదావరి జలాలను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. నిడదవోలు పట్టణ వ్యాప్తంగా 90 కిలోమీటర్ల మేర పైప్లైన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే 20 కిలోమీటర్ల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. చిన్న కాశీ రేవు వద్ద నీటి సంపు నిర్మాణం చేపట్టనున్నామన్నారు. నిడదవోలు పట్టణంలో చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్కు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రథమ బహుమతి రావడం పట్ల మంత్రి దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. కమిషనర్ కృష్ణవేణి, కూటమి నాయకులు పాల్గొన్నారు. అక్కడ మనం మొన్న సీఎం గారు వచ్చినప్పుడు మనం ఆ కార్యక్రమాన్ని చూసాం. అక్కడ దానికి సంబంధించి 4,53,00,000. అక్కడ మళ్ళీ సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా, ఎస్టీపీ కూడా మనం మొన్న శంకుస్థాపన చేయించుకున్నాం ముఖ్యమంత్రి గారి ద్వారా. ఇలా మొత్తంగా చూసుకుంటే 94 కోట్ల రూపాయల రమారమి ఖర్చుతోటి ఇవాళ నిడదవోలు నియోజకవర్గంలో నిడదవోలు పట్టణానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మంచినీటిని శుద్ధి జలాలుగా అందించాలనేటువంటి తలంపుతోటి ఒక అద్భుతమైన కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడతాం. ఇది మనందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రి గారు వీరిద్దరూ కలిసి మంచినీరుని సప్లై చేయాలి. గోదావరి పక్కన ఉన్న గొంతెండిపోయే పరిస్థితులు ఉండకూడదు. ఇలాగే ఈ పక్కన మీరు కాతేరు అనేటువంటి గ్రామం ఉంది రాజమండ్రి రూరల్లో. అదొక ఉదాహరణ మనకి. కాతేరు అనేటువంటి గ్రామం గోదావరి బండి మీద ఉంది ఇంచుమించుగా, కానీ అక్కడ మంచినీళ్ళు ఉండవు. గోదావరి నీళ్ళు అక్కడ మంచినీళ్ళుగా దొరకవు. అక్కడ పేపర్ మిల్ వాళ్ళు సిఎస్ఆర్ కాంపోనెంట్ కింద వాటర్ ట్యాంకర్స్ ద్వారా మంచినీళ్ళు ఇస్తారు. ఏమిటి దౌర్భాగ్యం మనకి. గోదావరి పక్కనే ఉన్నటువంటి గ్రామాల్లో కూడా గోదావరి నుంచి మంచినీళ్ళు రాలేదంటే అది మన వైఫల్యంగా భావించాలి. అందుకే ఆ ప్రభుత్వం వైఫల్యమైనటువంటి ప్రభుత్వం అని చెప్తున్నాం. ఇవాళ మనం ఈ ప్రభుత్వాన్ని ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా ఈ 94 కోట్లతో చేసేటువంటి కార్యక్రమం రాబోయే రోజుల్లో 2 సంవత్సరాలు చెప్తున్నారు వాళ్ళు. ఇవాళ మనకి ఇంచుమించుగా ఆగస్టు వచ్చేసింది. 2026 ఆగస్టు, 2027 డిసెంబర్ నెల చివరికి పూర్తి చేస్తారు. 2028 జనవరి నెలకి మనకి అందుబాటులోకి తీసుకొస్తారు. ఇంత చక్కటి ఈ కార్యక్రమం ఈ టైం ఫ్రేమ్ లో చేయాలని చెప్పి వాళ్ళని ఎన్సీసీ కదా మీది, ఎన్సీసీ లిమిటెడ్, నవయోగ కాదు నాగార్జున, ఎన్సీసీ లిమిటెడ్ వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ వచ్చింది. వీళ్ళు బాగా పనిచేస్తారు. వీళ్ళు పెద్ద కాంట్రాక్టర్సే కాబట్టి దేశంలో అందరూ అట్టడుగు వర్గాలుగా భావిస్తున్న సామాజిక వర్గాల వారిని జాతిని పునర్నిర్మాణం చేసే సారథులుగా భావించి ముందుకు తీసుకువెళ్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేనని ఆ పార్టీ శాసన మండలి సభ్యుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో బీజేపీ జిల్లా కార్యాలయం ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ అధ్యక్షతన నూతనంగా ఎంపికైన కార్యవర్గ కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్, ఇతర ప్రతినిధులు కె శ్రీనివాస్, ఏ బాలకృష్ణ గౌడ్, కాలపు సత్యసాయిరాం తదితరులు హాజరయ్యారు. సోము మాట్లాడుతూ దేశాన్ని కాంగ్రెస్ 50 సంవత్సరాలు పాలించినా బీసీలకు ప్రత్యేక హక్కులు, గౌరవం లేకుండా చేశారని విమర్శించారు.
ఒక బీసీ వ్యక్తి నరేంద్ర మోదీని ప్రధానిగా చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. జిల్లా అధ్యక్షుడు మరకుర్తి నరేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ భారతదేశం అంటే బీజేపీ, బీజేపీ అంటే భారతదేశం అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితి ఉందన్నారు. ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ప్రముఖులు బడుగు బలహీన వర్గాలను గుర్తించి వారి కులవృత్తులకు గౌరవం తెచ్చేలా పనిచేస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు రేలంగి శ్రీదేవి, ఏపీఆర్ చౌదరి, కురగంటి సతీష్, అడబాల రామకృష్ణ, యానపు యేసు తదితరులు పాల్గొన్నారు. ఓబీసీ వార్త సమాజానికి విస్తృతంగా తెలియజేసేటువంటి ఒక ప్రముఖమైనటువంటి బాధ్యతను వహిస్తున్నారు. ఇందులో రాజకీయం కంటే ఒక క్యారెక్టర్, ఒక రెస్పాన్సిబిలిటీ, క్యారెక్టర్తో కూడినటువంటి రెస్పాన్సిబిలిటీ, దీని కమిట్మెంట్, క్యారెక్టర్, కమిట్మెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీ. నిజమైనటువంటి రాజీవ్ గాంధీ బీసీలను అసలు వద్దన్నాడు, వాడికి హక్కులే వద్దన్నాడు. కానీ దాన్ని రెస్పాన్సిబిలిటీతో స్వీకరించింది భారతీయ జనతా యువ మోర్చా, భారతీయ జనతా ఓబీసీ మోర్చా. రెస్పాన్సిబిలిటీతో స్వీకరించింది. వాళ్ళ క్యారెక్టర్లన్నీ కూడా బయటికి తీయాలనేటువంటి ఆలోచనతో నిర్మాణం చేస్తున్నాం. వాళ్ళ క్యారెక్టరు దాన్ని ఒక కమిట్మెంట్గా తీసుకున్నారు. రెస్పాన్సిబిలిటీ, క్యారెక్టర్, కమిట్మెంట్, వారి క్యారెక్టర్స్ని వీళ్ళ సమాజానికి తెలియజేయాలి. ఇది భారతీయ జనతా ఓబీసీ మోర్చా యొక్క లక్ష్యం. ఈ విధంగా భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా అట్టడుగు వర్గాల్లోకి అణగారిన వర్గాల్లోకి ఈవేళ వెడుతూ రాష్ట్రంలో పనిచేస్తూ ఈరోజు మన ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీ నరేష్ యాదవ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ విధమైనటువంటి మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తుల్ని వారిని పిలిపించి ఓబీసీ మోర్చా దేశంలో ఏం చేస్తుంది, రాష్ట్రంలో ఏం చేస్తుంది అనే విషయాన్ని వారికి తెలియజేస్తూ ఆ వర్గాల్లో చైతన్యాన్ని నిర్వర్తించాలని, ఇది అన్ని జిల్లాల్లో కూడా జరుగుతుంది. మొన్న అమలాపురంలో జరిగింది, అక్కడ కూడా 150 మంది వచ్చారు. ఇలాంటి ప్రక్రియలు ఏ రాజకీయ పక్షం కూడా నిర్వర్తించడం లేదు. మీ అందరు కూడా నేను చాలా అండర్లైన్ చేసుకోండి. ఈ ప్రక్రియ ఏ రాజకీయ పక్షం కూడా స్వీకరించడం లేదు. పక్షాల పేరు నేను చెప్పను, ఏవేవో మాట్లాడుతూ ఉంటారు స్పీడ్గా, అన్నీ పేలిపోతూ ఉంటాయి మైకులన్నీ కూడా. ఇందులో క్యారెక్టర్ ఉంది, కమిట్మెంట్ ఉంది. ఇందులో ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటేనే భారతదేశం అని, భారతదేశం అంటేనే భారతీయ జనతా పార్టీ అనే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా పనిచేస్తుందనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా చేసే కార్యక్రమాలు ఈరోజు ఈ దేశ సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాలు. ఈరోజు బడుగు బలహీన వర్గాలనే నెట్టివేయబడినటువంటి బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఈరోజు చైతన్యవంతులయ్యి ఈరోజు భారతీయ జనతా పార్టీ వెనకాతలు నడిచి మేమంతా కూడా భారతీయ జనతా పార్టీతో ఉన్నామని చెప్పి తెలియజేసే పరిస్థితి ఈరోజు ఈ దేశంలో ఉందనే విషయం ఎటువంటి అతిశయోక్తి లేదు. కావున ప్రతి ఒక్కరూ కూడా బీసీ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి నాయకులకి, బీసీ కులాల్లో పనిచేస్తున్నటువంటి కుల సంఘ పెద్దలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ అనేది ఒక బీసీల యొక్క పార్టీగా గుర్తించి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీతో ప్రయాణం అయ్యి ఈ భారత సంస్కృతిని, భారతదేశం యొక్క చరిత్రని ఈ ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ, నన్ను ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఈరోజు ఈ బాధ్యతలో నన్ను కూర్చోబెట్టినటువంటి భారతీయ జనతా పార్టీకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఈ తూర్పుగోదావరి జిల్లాలో 32 మండలాల్లో మేము కమిటీలు వేయడం జరిగింది. ఈ 32 మండలాలకు సంబంధించి 32 మండల అధ్యక్షులు, 32x2 అంటే 64 మంది ప్రధాన కార్యదర్శులతో మాత్రమే ఈ కార్యవర్గ సమావేశం పెట్టడం జరిగింది. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయ సహకారంతో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో బుధవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. పెద్ద ఎత్తున యువత తరలి రావడంతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో సేవలందిస్తున్న పలు ప్రధాన కంపెనీలు 1600 ఉద్యోగాలు ఇచ్చేందుకు ఇక్కడ జాబ్ మేళా నిర్వహిస్తున్నాయని తెలిపారు. యువత వారి ఉద్యోగార్హత ఆధారంగా దరఖాస్తు చేసుకుంటే తగిన విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయన్నారు. రూరల్ నియోజకవర్గంలో యువత ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించుకునేందుకు కూడా తాను పూర్తి స్థాయిలో సహకరిస్తానని భరోసా ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో
రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్లు, గూగుల్ డేటా సెంటర్లు ఏర్పాటవుతున్నాయని, వాటిలో వేల ఉద్యోగాలు స్థానిక యువతకు దక్కుతాయన్నారు. టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే కృత నిశ్చయంతో గోరంట్ల పనిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రూరల్ అధ్యక్షుడు మత్సెటి ప్రసాద్, మచ్చి పద్మావతి, కురుకూరి కిషోర్, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, అడ్డాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. జాబ్ మేళా ఉద్దేశం నిరుద్యోగంలో ఉండి అవకాశాల కోసం ఎదుగుతున్న మీ అందరికీ అవకాశాలు ఇవ్వడం కోసం వివిధ కంపెనీల వారు వచ్చారు. 1600 పైచలు పోస్టులు ఉన్నాయి. వాటిని భర్తీ చేయడం కోసం ఇంట్రెస్ట్ జరుగుతుంది. మీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా తర్ఫీదు బంధువులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ నేను ఇక్కడే మాటిస్తున్నా, ఇవాళ స్పందన చూసేదాకా 3 months టైం ఇస్తున్నాను. మేము 3 monthsలో మెగా జాబ్ మేళా బడా అన్నారంటే అర్థం చేసుకోండి. బెంగళూరు, హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు, విశాఖపట్నం లాంటి ఫార్మా కంపెనీ అది లాంటి మొత్తం ఖర్చు అంతా మేము భరిస్తాం. వాళ్ళకి వచ్చి విమాన ఖర్చు 3 months టైం. నేను మొదటి జాబ్ మేళా నేనే పెట్టాను రాజమండ్రిలో. 5,000 మంది అటెండ్ అయ్యారు. భోజనాలు అన్నీ పెట్టి 5,000 మందికి చేశాం. ఇవాళ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఉంది బ్రహ్మాండంగా. గ్రాడ్యుయేట్స్ అయితే ఉన్నారు, ట్రైనింగ్ అవ్వాలి. ఎలా ఫేస్ చేయాలి, ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలి, లాంగ్వేజ్ మీద పట్టు ఎలా ఉండాలి, మాతృభాషతో పాటు అనుసంధాన భాష మీద కూడా పట్టు ఉండాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ మీద మన టెక్నాలజీ మార్పు వస్తూ ఉంది. ఏఐ వస్తూ ఉంది, ఏఐ మీద వస్తూ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ మీద వస్తూ ఉంది, ఫార్మస్యూటికల్ వస్తూ ఉన్నాయి, స్టీల్ ప్లాంట్లు వస్తూ ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్ కూడా అవకాశాలు రాబోతున్నాయి. వీటన్నింటి కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏదైతే జాబ్ మేళా ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ సిబ్బందికి, అధికారులకి, వివిధ శాఖల పెద్దలందరికీ, తరలివచ్చిన వివిధ కంపెనీల ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, చక్కగా ఏ ఆందోళన అక్కడ సాయంత్రం దాకా జరుగుతుంది. ఒక ఒత్తిడి లేకుండా చూసుకోండి. ఇక్కడ ఒక బ్యాచ్ అయ్యాక ఒక బ్యాచ్ వస్తే హాల్లో గాలి ఆడదాం. మన ఎంత ఏసీలు ఉన్నా కూడా చక్కగా ఒక రోజు బయట స్నాక్స్ పెట్టారు. స్నాక్స్, వాటర్ అన్నీ కూడా బయట ఉన్నాయి. దాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ ఇవాళ అధికారులందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. సెలవు. శ్రీ గోరంట్ల బుచ్చేశ్వరి గారి ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్లో మన కలెక్టర్ ఆఫీస్కి ఇక్కడ జరుపుకుంటున్నాం. ప్రభుత్వం తరఫు నుంచి 2-3 డిపార్ట్మెంట్ కలిపి సెంటర్ స్కిల్ డెవలప్మెంట్, అదేవిధంగా న్యాక్ నుంచి ఇలా సీడాప్ నుంచి ఇలా ముఖ్యమైన అధికారులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అందరూ వాళ్ళ టీంతో రావడం చాలా ఆనందం. ఇవాళ కార్యక్రమంలో వందలాది మంది వేలల్లో ఇవాళ నిరుద్యోగులు ఇక్కడ ఈ కార్యక్రమం రావడాన్ని మన ఎమ్మెల్యే గారు చూసి ఆయన చాలా చెల్లించిపోయారు. ఎంత నిరుద్యోగత మన నియోజకవర్గంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నదానికి ఈ ఏదైతే జాబ్ మేళా వాళ్ళు నిర్వహించారో ఇది క్రమం తప్పకుండా పీరియాడిక్గా మీ అందరికీ కూడా నిర్వహించి స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్ని కూడా మీ అందరికీ మన ప్రభుత్వం సైడ్ నుంచి ఏ కేంద్రాల్లో జరుగుతుంది, ఆన్లైన్ మాడ్యూల్స్ కూడా మీకు అవేర్నెస్ తీసుకొచ్చి పీరియాడిక్గా ఈ మెగా జాబ్ మేళాలు నిర్వహించి చిన్న ఉద్యోగాల నుంచి ఇంజనీరింగ్ వరకు 10th నుంచి ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ ఎండ్ వరకు అన్ని జాబ్స్ కూడా మీ అందరికీ ఏమేమి ఉన్నాయి అనేది అందుబాటులోకి తీసుకొచ్చి మీ అందరికీ కూడా అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో ఆయన పాత్రగా మీ అందరికీ హెల్ప్ చేయాలని నిర్ణయించుకున్నారు. సో ఆయన అందరికీ కూడా మీ అందరి తరఫున మా తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. స్థానిక దానవాయిపేట ఎస్కేవిటి డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో తూర్పు గోదావరి జిల్లా ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, ఉప విద్యాశాఖ అధికారులతో విద్యా ప్రమాణాల మెరుగుదలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధి, నాణ్యమైన విద్య అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేలాది మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, క్రమశిక్షణ, విలువలు, వ్యక్తిత్వ వికాసం కల్పించడంలో ఉపాధ్యాయులు నిజమైన మార్గదర్శకులుగా నిలవాలని సూచించారు. అనేక మంది తల్లిదండ్రులకు విద్యార్థులను సక్రమంగా మార్గనిర్దేశం చేసే అవకాశం లేకపోవడంతో ఉపాధ్యాయులే వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం 10వ తరగతి ఉత్తీర్ణత శాతమే విద్యా ప్రమాణాలకు కొలమానం కాదని, విద్యార్థులు పాఠ్యాంశాలను ఎంత మేరకు అవగాహన చేసుకున్నారనేదే అసలు ప్రమాణమని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.
అందరికీ మెసేజ్ జరిగింది, నా పర్సనల్ ఎగ్జాంపుల్. బట్ అదర్వైజ్ చూస్తే మిగతా నా వరకు అయితే నేను ఒక సెల్ఫ్ మోటివేటెడ్గా నేను చదువుకున్నాను కాబట్టి మిగతా ఆస్పెక్ట్ నా పర్సనల్ పక్కన పెడితే మీరు ఒక పిల్లవాడి ఆ స్పిరిట్ ని పైగా పుష్ చేయగలరు, కిందకైనా వెంటనే వాడి మీద నమ్మకాలు పోయేటట్టు ఇమీడియట్ గా చేయగలుగుతాం. సో అంటే నా ఉద్దేశంలో ఈ రూమ్ లో కూడా చాలా చాలా వాల్యుబుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఫర్ మీ. సో బికాస్ మీరు అంతమంది పిల్లల్ని ఈ రూమ్ లో కూర్చున్న వాళ్ళు అంతమంది పిల్లల్ని వాళ్ళ ధైర్యాన్ని కానీ పెంచడంలో కానీ వాళ్ళు కొంచెం స్లోగా ఉంటే పుష్ చేసి ముందు చదవమని చెప్పడం కానీ, సరిగ్గా వాళ్ళు బిహేవ్ చేయకపోతే సరిగ్గా బిహేవ్ చేయాలని చెప్పడం కానీ, లేదంటే ఒక తల్లిదండ్రులు ఎలాంటి పాత్ర పోషించాలో తల్లిదండ్రులు చెప్పిన పిల్లలు ఉంటారు కాబట్టి ఒక ఉన్నత స్థాయిలో ఒక పెద్ద మనిషి చెప్పినట్టుగా మీరు చాలా మంది పిల్లల్ని తీర్చిదిద్దే స్థానంలో ఉన్నారు. సో దిస్ ఇస్ ఫర్ మీ వన్ ఆఫ్ ద మై మోస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్స్. సో మీటింగ్ ఇన్ ద సెన్స్ నేను యాక్చువల్లీ మీటింగ్ కోసం రివ్యూ యాంగిల్లో నేను పిలవలేదు, నేను ఇంటరాక్షన్ యాంగిల్ చెప్పాను. డిఓ గారికి నాకు అసలు మాట్లాడాలి టీచర్తో, డిఓ గారు హెచ్ఎంస్తో పెడతాం మేడం, మాకు చాలా మా హెచ్ఎంస్ బాగా హెచ్ఎంస్ చాలా కష్టపడే హెచ్ఎంస్, ఆ హెచ్ఎంస్ పెడతామని ఆయన అందరినీ పిలిచారు. చెప్పలేదు, కొంతమందిని పిలవండి చెప్పాను, బట్ ఆయన వాళ్ళందరూ బాగా చేస్తారని అందరినీ పిలిచారు. సో ఇక్కడ మీ నుంచి అంటే కొన్ని పాయింట్స్ మీ నుంచి కావాల్సింది ఏంటంటే అసలు మీరు స్కూల్లో మీకేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని నగర వ్యాప్తంగా 140 కోట్లతో కొత్త డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టి శిథిలావస్థలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళనం చేసే కార్యక్రమానికి త్వరలో టెండర్లు పిలిపించనున్నట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. నగరంలోని 9వ డివిజన్ మహాలక్ష్మి ఆలయం సమీపంలోని విద్యుత్ కాలనీ 7వ వీధిలో 22.75 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 15 నుంచి 20 సంవత్సరాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న ఈ సమస్యకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోందన్నారు. ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణానికి ప్రజలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిరంతరం వినతులు అందజేస్తూనే ఉన్నారన్నారు. అమృత్ పథకం కింద చేపట్టిన ప్రధాన డ్రైనేజీ పనుల కారణంగా ఈ రోడ్డు నిర్మాణం ఆలస్యమైందని, ప్రస్తుతం అన్ని అడ్డంకులు తొలగడంతో కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ ద్వారా 22.75 లక్షలతో పనులను అధికారికంగా ప్రారంభించామని చెప్పారు. ఈ పనుల్లో భాగంగా సుమారు 220 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పుతో సీసీ రోడ్డు నిర్మాణంతో పాటు అవసరమైన చోట డ్రైనేజీ లిఫ్టింగ్ పనులు కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు. డివిజన్ ఇన్ఛార్జ్ కోసూరి చెండిప్రియ, కొల్లి బుజ్జి, మరకుర్తి శివయాదవ్, మూసిని బాబురావు, విశ్వనాథరాజు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ కాలనీ 7th స్ట్రీట్ సుమారు కూటమి వచ్చిన దగ్గర నుంచి రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నారు. ఈ సమస్య గత 15-20 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య. కొన్ని అనివార్య కారణాల వలన కనెక్టింగ్ ఉన్న అన్ని రోడ్స్ని లే చేసుకోగలిగాం, కానీ ఇక్కడ చేయలేకపోయాం. అమృత్ అప్పుడు మేజర్ డ్రైన్ అవ్వడం వలన అక్కడి నుంచి కొద్దిగా అవ్వాల. ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 22,75,000 తోటి అభివృద్ధి కార్యక్రమానికి అధికారికంగా ప్రారంభం చేసుకోవడం జరిగింది. స్థానిక ప్రజలందరి యొక్క సమక్షంలో చేయడం జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల డ్రైన్ లిఫ్టింగ్ ఒకటి, రోడ్ లేయింగ్ ఒకటి, సుమారు 220 మీటర్లు రోడ్ లెంత్, విడ్త్ ఒక 5 మీటర్స్ది కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుంచి చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కేవలం 9th వార్డులోనే కూటమి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో సుమారు 14 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఒక్క వార్డులోనే చేసామని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. మా నాయకులు కూడా అడుగుతూ ఉంటారు, ఏంటి 9th వార్డు అంటే అంత బాధ్యత మీకు అని అన్నప్పుడల్లా నేను చెప్పే సమాధానం ఒక్కటే, 9th వార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా రెస్పాన్సిబుల్ ట్యాక్స్ పేయర్స్. వారు వివిధ పన్నుల ద్వారా కట్టే సొమ్ముతోటే కార్పొరేషన్ అన్నది అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతా ఉంది. అలాంటి కార్యక్రమానికి కారకులైన ఈ ఒక్క వార్డుకి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అన్నది పార్టీల కనీస బాధ్యత. ఆ బాధ్యతను ఈరోజు కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ ఉంది. 14 కోట్లకి
ఇప్పటి వరకు చేసాం, ఇంకా చేసుకోవాల్సిన అనేకం ఉంది. ఎక్కడికక్కడ రోడ్స్, డ్రైన్స్, ఎందుకంటే ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం డ్రైనేజ్ వ్యవస్థ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. డ్రైనేజ్ కనెక్టివిటీ సరిగ్గా ఉంటేనే ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసానికి శాంతియుత ర్యాలీగా బయలుదేరిన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై జరిగిన దాడిని ఖచ్చితంగా ప్రజాస్వామ్య విలువలపై జరిగిన దాడేనని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శులు ఆకుల భాగ్యలక్ష్మి, తాలూరు విజయ్ కుమార్ మాట్లాడారు. వారు మాట్లాడుతూ దేశ యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య, పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు, నియామకాలలో జరుగుతున్న అవకతవకలపై ప్రధానమంత్రి పార్లమెంట్లో చర్చించాలని కోరితే స్పీకర్ తిరస్కరించడం దారుణమన్నారు. ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి రాజ్యాంగం కల్పించిందని, ఆ హక్కును కాలరాస్తూ ప్రతిపక్ష నాయకుడిపై భౌతిక దాడికి పాల్పడడం అత్యంత దురదృష్టకరమన్నారు. అనంతరం అక్కడ నుంచి గణేష్ చౌక్ మీదుగా జాంపేట, మహాత్మాగాంధీ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజశేఖర్, తాడి సూరిబాబు, బర్రె సుబ్రహ్మణ్యం, కిషోర్ కుమార్ జైన్, సాకా పుల్లారావు, సింధియా రాణి, ఎర్ర రామకృష్ణ, జయలలిత, తాడేపల్లి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు శాంతిరోత్కా బూత్ అంటూ ఒక కార్యక్రమం గతంలో నిర్వహించడం జరిగింది. దానికి అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. దానిపైన మేము గతంలో కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అయితే ఈ పరిణామ క్రమంలో నిన్నగాక మొన్నటి రోజున దేశ రాజధానిలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు, వారి తల్లిదండ్రులు దేశ రాజధానికి విచ్చేసి వారి యొక్క నిరసనను తెలియజేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా గ్యాదర్ అయినటువంటి విద్యార్థులను చూసి ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వణికి వారిపైన బలప్రయోగం చేసి ఈ ఉద్యమాన్ని ఏ రకంగా అయినా సరే అణిచివేయాలనే ఆలోచనతో, దానికి ఉదాహరణ అక్కడ ఒక పెద్ద ట్రక్కుతో రాళ్లను నింపి పక్కన పెట్టడం జరిగింది. అది ఎవరు పెడతారండి? విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. పైగా వాళ్ళ మనస్తత్వం క్రూరత్వంగా కానీ దానిగా ఆలోచనలతో కానీ ఉండదు. అలాగే మీరు ఆ విజువల్స్లో చూస్తూ ఉంటే ఎక్కడైనా రెచ్చిపోతే విద్యార్థులు రాళ్ళు పోలీసుల మీద వేస్తారు, కానీ అక్కడ పోలీసులే రాళ్ళు విద్యార్థుల మీద విసురుతున్నటువంటి కొన్ని విజువల్స్ మనం చూడొచ్చు. ఇంత దుర్మార్గంగా ఆలోచనతో ఈ ఉద్యమాన్ని అణిచివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్న తరుణంలో విద్యార్థుల యొక్క ఉద్యమం సక్సెస్ అయింది, 100% సక్సెస్ అయింది. కానీ ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ని ఆ పదవి నుంచి తొలగించాలనే వారి యొక్క ముఖ్య డిమాండ్. నిజంగా చెప్పాలంటే నేను గతంలో కూడా చెప్పాను. ఈ సందర్భంగా ప్రజల శిక్షణ రాసినటువంటి రాహుల్ గాంధీ గారు, అలాగే మా ప్రియాంక గాంధీ గారు, ఇతర వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులందరూ కూడా నిన్నటి రోజున ప్రధాని మోడీ భవనానికి సుమారు ఒక 2 కిలోమీటర్ల దూరంలో వారు తమ యొక్క నిరసన తెలియజేయడానికి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సందర్భంలో మా రాహుల్ గాంధీ గారిని క్రూరంగా ఈడ్చుకుంటూ, మా ప్రియాంక గాంధీ గారిని, అలాగే ప్రతిపక్ష నాయకులను అందరినీ కూడా క్రూరంగా ఈడ్చుకు వెళ్ళి వ్యాన్లో పడేసి అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని మా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కు
పోరాటం, ప్రజల యొక్క హక్కు, నిరసన, అనేక ఉద్యమాలను నిర్మిస్తేనే ఈనాటి ఈ స్వతంత్రం మనకి, ఈ భారతదేశ స్వతంత్రానికి ఎంతమంది తమ నిరసనను అలాగే బంగ్లాదేశ్లో చూసాం, ఆవిడ దేశాన్ని వదిలి పారిపోయి భారతదేశంలో తలదాచుకుంటానికి వచ్చి ఇక్కడ పడి తలదాచుకుని ఆఖరికి ఆవిడకి మరణ శిక్ష కూడా విధించారు. అలాగే నేపాల్లో చూసాం, నేపాల్లో విద్యార్థులందరూ తిరుగుబాటు చేస్తే ఆ నేపాల్ ప్రధాని కూడా ఆ దేశ వదిలి పారిపోయాడు అమెరికా. ఈ రకంగా మన చుట్టుపక్కల దేశాలందరినీ కూడా విద్యార్థులు చేసిన యాజిటేషన్ల వల్ల, మూమెంట్ వల్ల ఆ దేశ ప్రధానులు పారిపోయి వేరే దేశాల్లో తలదాచుకునే పరిస్థితులు వచ్చినాయి. నీకు కూడా అదే గతి పడుతుంది, ఎందుకంటే నీ కోసం ట్రంప్ ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఆడికి ఒక బానిస ఎక్స్ట్రా కావాలి, నువ్వు ఆల్రెడీ ఆడికి ఇదే. కాబట్టి ఆ నరేంద్ర మోడీ ఎప్పుడొస్తాడా అని ట్రంప్ ఎదురు చూస్తున్నాడు. ఈ భారతదేశంలో ఉన్న విద్యార్థులు కానీ, నిరుద్యోగ యువత కానీ ఆల్రెడీ నువ్వు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్నావు. 12 సంవత్సరాల్లో 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు కానీ ఏవి కానీ ఎక్కడ ఏం కనపడతలేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ యువతే దేశానికి రక్షణ. ఈ విద్యార్థులు కానీ, యువకులు కానీ వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తారు. ఈ దేశంలో త్వరలోనే మన పక్క దేశాలైన నేపాల్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ, శ్రీలంకలో ఎలాంటి ఉద్యమాలు జరిగినాయో అలాంటి ఉద్యమం జరుగుతుంది. నువ్వు తప్పకుండా ఈ దేశాన్ని వదిలిపోయే పరిస్థితి త్వరలోనే వస్తుందని చెప్పి నరేంద్ర మోడీ గారిని హెచ్చరిస్తున్నాం. 36 సార్లు మన్ కీ బాత్ చేసిన ఈయన 2 నిమిషాలు దిల్ కీ బాత్ వెళ్ళాడా? 136 సార్లు బలవంతంగా అందరి చేత వినిపించిన ఆయన 2 నిమిషాలు దేశానికి వెన్నై ఉన్న వాళ్ళని, యువకుల యొక్క విషయాన్ని 2 నిమిషాలకు చెప్పించి ఆనందించలేకపోయారా? ఎప్పుడైతే మాటలకు చర్చలకు లేకుండా బీజేపీ ప్రభుత్వం ఇది చేస్తుందంటే కేవలం దీన్ని నిరసనని విధ్వంస రూపం చేయించి, ఈ విధ్వంసమే రణరంగంలో నుంచి మరణహోమం అవ్వాలి. ఈ మరణహోమం నుంచే సభలు వచ్చి, సభ పేటికలెక్కి, జెండాలు వేసి దాని మీద ఓట్లు అల్లుకునే అనైతికతమైన అలవాటు కొంత రాజకీయ వాళ్ళకి కలిసి వచ్చిన అలవాటు కారణం ఉంది. గతంలో అయితే ఓటుకి నోట్ అనేవారు. ఇప్పుడు కొత్తగా పొలిటికల్ ట్రెండ్ ఏంటంటే సభ పెటికల మీద జెండాలు వేసి ఓట్లకి రోడ్ షోలు చేయడము, పాడీలు మోసి ఓట్లు అల్లుకోవడం. ప్రస్తుత పొలిటికల్ ట్రెండ్ అదే జరుగుతుంది. కాబట్టి ఇది భక్షించే ప్రభుత్వమే కానీ ముమ్మాటికి రక్షించే ప్రభుత్వం కాదు. భాగంగానే ఆ యొక్క ఉద్యమంలో భాగంగా మోడీ ఇంటికి వెళ్ళడం జరిగింది. కానీ మోడీ ప్రధానమంత్రి మీద వ్యతిరేకత కాదు. కాబట్టి అది వ్యతిరేకతగా క్రియేట్ చేయాలని మోడీ మీడియా అనుకున్నా సరే, ప్రజల నుంచి వచ్చిన చలనం అనేది చాలా హర్షదాయకం. మేము కూడా ప్రజాస్వామ్యయుతంగా రాహుల్ గాంధీ ఇంత ఉద్యమం చేయడం అనేది మేము చాలా హర్షిస్తున్నాం. దేశవ్యాప్తం కూడా కాంగ్రెస్ శ్రేణులే కాక ప్రజాస్వామ్యవాదులు, యువజనులు, మహిళలు అందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. ఇంకా దీనిపైన మేధావులు ఆలోచించాలి. మన దేశాన్ని కాపాడుకోవాలి, మన విద్యార్థులు, మన యువతను కాపాడుకోవాలి. నగరంలో ఎక్కడా వర్షపు నీటి నిల్వలు లేకుండా ముంపు నివారణకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయ మీటింగ్ హాల్లో ముంపు నివారణపై ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వర్షాలు కురిసిన సమయంలో కోరుకొండ రోడ్డు, హైటెక్ బస్టాండ్ సహా పలు ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడటానికి గల కారణాలను ఈ సందర్భంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ వ్యవస్థలో కనెక్టివిటీ సక్రమంగా ఉందా, ఎక్కడైనా గ్యాప్లు ఉన్నాయా, నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై సమీక్షించారు. డ్రైనేజీ కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు గుర్తించిన గ్యాప్లను వెంటనే సరిచేసి వర్షాల సమయంలో రహదారులపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఎక్కడైనా ఆక్రమణలు ఉన్నట్లయితే టౌన్ ప్లానింగ్ అధికారుల సమన్వయంతో తక్షణమే తొలగించవలసిందిగా ఆదేశించారు. అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, ఈఈ మదర్షా అలీ, ఎంహెచ్ఓ వినూత్న, డిఈలు, ఏఈలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 1466 MLD is there. As per 5 years return period, we reviewed as per discharge the flow, sir. What discharge there? So in this catchment area we shown, sir. This area, sir. In this portion, the discharge area 14. భగీరథ ఆర్ట్ ఫౌండేషన్ మాదేటి రాజాజీ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో భగీరథ 126వ జయంతోత్సవం
దామెర్ల ఆర్ట్ గ్యాలరీలో జరిగింది. ప్రకృతి దృశ్యాల చిత్రణలో మహాధ్యక్షుడిగా పేరు గావించిన వరాహగిరి వెంకట భగీరథ చిత్రకారులకు మహారథి వంటి వారిని పలువురు కీర్తించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. భగీరథి మనవరాలు విశ్రాంత ఉపాధ్యాయురాలు ఎన్ పద్మ మాట్లాడుతూ తమ తాత చిత్రకారులే కాక ఎన్నో శతకాలు కూడా రచించారని తెలిపారు. భారత్ వికాస్ పరిషత్ పూర్వాధ్యక్షులు పివిఎస్ కృష్ణారావు మాట్లాడుతూ ఎంతోమంది గొప్ప వాళ్ళ ప్రశంసలు పొందిన భగీరథ చిత్రాలను ఈనాటి తరం చూడవలసిన అవసరం ఉందన్నారు. మహాత్మా గాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి గొప్ప వాళ్ళ ప్రశంసలు పొందిన భగీరథి అన్ని ప్రకృతి చిత్రాలే చిత్రించారని తెలిపారు. ఆంధ్రకేసరి యువజన సమితి పూర్వాధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్, దేశిరెడ్డి బలరామనాయుడు మాట్లాడుతూ రానున్న పుష్కరాల్లో భగీరథ చిత్రాలతో ప్రదర్శన ఏర్పాటు చేయాలని సూచించారు. సహజ కవి రవికాంత్, నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు దుర్వాసుల సత్యనారాయణ, సమితి సభ్యులు రఘుపాత్రుని సాయిబాబా, చిత్రకారులు మాదేటి రవిప్రకాష్, తారా నాగేష్, కాశీ నారాయణ స్వామి, నందనవరం జయకృష్ణ, పిఎస్ ఆచారి, కరణం నూకరాజు, కాళహస్తి గురుదేవ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిడదవోలులో అమృత్ 2.0 తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన. గోదావరి శుద్ధి జలాలు అందిస్తామన్న మంత్రి కందుల దుర్గేష్. బీసీని ప్రధానిగా చేసిన ఘనత బీజేపీది. శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు. జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలి. యువతకు ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపు. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులే మార్గదర్శకులు. సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. 22.75 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం. 9వ డివిజన్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.